తిరివార్తలకు స్వాగతం. పెనుమంట్రలోని శ్రీ ఉమా ఇంద్రేశ్వర స్వామి వారికి కుంభమేళ పవిత్ర గంగాజలాలతో అభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం, రుద్ర హోమం, లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెదపుల్లేరు సత్యమామవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని తాము కోరుకుంటున్నామని పలువురు ప్రముఖులు తెలిపారు. పెదపుల్లేరు గ్రామ దేవత సత్యమామవారి జాతరకులు ఊరేగింపు కార్యక్రమం ఆదివారం భారీ స్థాయిలో నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, కలిదిండి నరసింహరాజు, కునాదరాజు వెంకటకృష్ణంరాజు, సాయి హైత అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. కలిదిండి నరసింహరాజు కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయించి నైవేద్యాలు సమర్పించారు. ఉండి మాజీ ఎమ్మెల్యే మత్యం రామరాజు, వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి పివి నరసింహరాజు, ఉండి శాసనసభ్యులు కర్మూరు రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో పంచామృత అభిషేకాలతో కూడిన కలశాల ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖులు అమ్మవారి 59వ జాతర మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతుండడం శుభపరిమాణమని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రముఖులకు శాల్వాలు కప్పి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. చేయండి. వీరవాసర మండలం పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీరవాసర పిరమిడ్ మాస్టర్లు నిడమనూరుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాయణపు నిర్మల పాల్గొని జ్ఞాన బోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ జ్ఞానం సర్వరోగ హరిణని, జ్ఞానం సకల భోగకారిణి, జ్ఞానం సత్యజ్ఞాన ప్రసాదని తెలిపారు. జ్ఞానంతో పాటు శాకాహారం తినాలని, ప్రతిరోజు వ్యాయామం కూడా చేయాలని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 11వ తేదీ మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్లో పాండురంగ స్వామి ఆలయం వద్ద పూర్తి రాత్రి పౌర్ణమి జ్ఞానం జరుగుతుందని తెలిపారు. పౌర్ణమి జ్ఞానంలో పాల్గొనని పిలుపునిచ్చారు. మేడిశెట్టి కృష్ణారావు, ఉదయ్, వరి విశ్వేశ్వరరావు, కృష్ణవేణి, ఎట్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఫిబ్రవరి 20న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులైన యువతకు తమ తొలి ప్రాధాన్యత ఓటును పేరావత్తుల రాజశేఖరానికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించే దిశగా కూటమి నాయకులు కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై కూటమి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 10న పేరావత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏలూరులో నామినేషన్ వేయనున్నారని, కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి నాయకులు తరలి వస్తున్నారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో ప్రతి 30 ఓట్లకు ఒక ఇన్ఛార్జి నియమించిందని తెలిపారు. ఈ క్రమంలో ఆయా పట్టభద్రులైన యువతను ప్రభావితం చేసే దిశగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఉండాజ్వరం మండలం ఒడ్లూరులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోయిన సాధన రామకృష్ణ బాధితులను నిడదవోలు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయంతో అర్హులైన పేదలకు లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. ఈ పథకానికి సంబంధించి మీ సేవా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి CCLA చీఫ్ కమిషనర్ జి జయలక్ష్మి ఆదేశాల మేరకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిబ్బందికి సూచనలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జీవో నెంబర్ 30 అనుసరించి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ 2025 పేరిట భూముల క్రమబద్ధీకరణ చేపడతామని, ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 31 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని అన్నారు. క్రమబద్ధీకరణ పట్టాలు మహిళ పేరిట మాత్రమే జారీ చేస్తామని అన్నారు. క్రమబద్ధీకరణ మేరకు లబ్ధిదారులకు పట్టా, కన్వర్షన్ డీడ్ అందజేసిన 2 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు జారీ చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మధ్య PGRS సెషన్కు సంబంధించి ప్రజల నుండి అర్జీని స్వీకరించడం జరగదని, ప్రస్తుత ఎన్నికల ప్రవర్తన నియమాల అమల్లో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన PGRS నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను మీ కోసం పోర్టల్ ద్వారా మీ సమీపంలో ఉన్న సచివాలయాల్లో అర్జీలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన గ్రాడ్యుయేట్ MLC స్థానం కోసం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరిగిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో సోమవారం PGRS సెషన్లు రద్దు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ రద్దు అమలులో ఉంటుందని తెలిపారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను విజయవాడ వెళ్తుండగా మార్గమధ్యంలో విజయవాడ APSRTC జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. దండేల్ చిత్ర ఘన విజయం సాధించిన సందర్భంగా ఏలూరు అంబికా థియేటర్లో అభిమానుల మందుకు హీరో నాగ చైతన్య చిత్ర యూనిట్ సందడి చేసింది. గత కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఏలూరు 1 టౌన్ CI కార్ డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. డ్రైవర్ వ్యవహరించిన తీరును గమనించిన హీరో నాగ చైతన్య డ్రైవర్ ప్రవర్తన పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇదే డ్రైవర్ ప్రవర్తనపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని భావించినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా నివారించాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఈనాటి బంగారు మాట. అభిప్రాయాన్ని మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. ఎడ్వర్డ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.